ప్రస్తుతం మనతో పాటు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారయ్య గారు ఉన్నారు. మారయ్య గారు చెప్పండి, 20 సంవత్సరాలు అవుతుంది టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా, ఇటు 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన పార్టీగా కేసీఆర్ గారు చరిత్రలో ఉన్నారు. అండ్ అసలు కేసీఆర్ గారు చేసింది ఏం లేదు, ఇదంతా విద్యార్థులు సాధించిన విజయం తెలంగాణ కోసం అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సో ఈ రజతోత్సవం ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు రజతోత్సవం ఏ విధంగా ఉంటుందంటే, రేపు 27 తారీఖు నాడ 27 తారీఖు నాడు 117 కాన్స్టిట్యూన్సీల నుంచి ఏ విధంగా అంటే వాళ్ళు ఒక పార్టీ కోసం కాదు, వాళ్ళ గుండె చప్పుడు వినిపించడానికి, మరి కేసీఆర్ మీద ఉన్న అభిమానం చూపించడానికి వస్తున్నటువంటి, అంటే 27 తారీఖు నాడు ఏ విధంగా అంటే మా ఒక్క నియోజకవర్గంలోనే ఇప్పటివరకు ఒక 3-4 గెట్ టుగెదర్ మీటింగ్లు కూడా పెట్టడం జరిగింది. మరి అదే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. మరి మా యొక్క నియోజకవర్గం కాదు, ప్రతి జిల్లాలో కూడా మరి కేసీఆర్ని ఆయన గొంతు ఎలా ఉంది, మరి ఏ విధంగా చూడబోతున్నారని వాళ్ళ ఆ గుండె చప్పుడు వినడానికి అక్కడికి వెళ్తున్నారు. మరి ఆత్మ అభిమానంతో మరి తెలంగాణలో ఇంత దిగజారిపోవడానికి చేస్తున్నటువంటి ఇప్పుడు అధికార పార్టీని మన బలం మీద చూపించడానికి స్వచ్ఛందంగా కూడా రావడం జరుగుతుంది అక్కడికి. మరి అది రజతోత్సవ కాదు, మరి విజయోత్సవ సభ లాగా సాగుతుంది అని చెప్పేసి మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం అంతా ముంచి ఇప్పుడు విజయోత్సవ సభ అంటారు. ముంచిందా తేల్చిందా అనేది మరి అందరికీ తెలుసు, ఇప్పుడు జనాలకు తెలుసు. మరి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఈ ఉన్న స్వాతంత్రం వచ్చిన ఇన్ని చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని తిట్లు తినకపోవచ్చు. మరి ఈ చరిత్ర గొప్ప చరిత్ర, అంటే తిట్లు తినే ముఖ్యమంత్రిగా పేరు పొందినటువంటి ఈ యొక్క ప్రభుత్వం మరి అందరికి తెలిసిన విషయమే. మరి ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో, ఎన్ని హామీలు ఇచ్చిందో, అంటే ఆ హామీలు నెరవేర్చే హామీలు కాకుండా నోటికి వచ్చింది కానీ 100 హామీలు ఇచ్చేసి ప్రభుత్వం ఫామ్ చేసిరాళ్ళు. మరి చేసి కూడా దాన్ని ఏ విధంగా నష్టపరుస్తున్నారు మంచి అందరికి, తెలంగాణ ప్రజలకందరికీ కూడా తెలుసు. మరి అందులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా లీడర్లు బాధపడుతున్నారు. మరి మేము ఎట్లా తిరగాలి ప్రజల్లో అని చెప్పేసి అని చాలా, మరి జిల్లా స్థాయి నాయకులు ఉండొచ్చు, గ్రామ స్థాయి నాయకులు కూడా తిరిగే పరిస్థితి లేదు కాంగ్రెస్ నాయకులు. మరి వాళ్ళే తిట్టుకోవడం కూడా చాలా మంది చూస్తున్నారు. మరి రాబోయేది ఎట్లుంటది అనేది, మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అంటే గతంలో ఎన్టీ రామారావు ఎవరు పెట్టి బీఫామ్ పెట్టి నిలబెట్టగానే గెలిచిదో అంతకన్నా రెట్టింపుగా గెలుస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తారు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రాదు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పేసి బీజేపీ కాంగ్రెస్ అందరూ చెప్తున్నారు. ప్రజలు చెప్తున్నారు కదా సార్, బీజేపీ కాంగ్రెస్ చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి కదా. ఓట్లేసే ప్రజలు. ఏదో బీజేపీ పార్టీ మద్దతు ఇస్తేనో ప్రభుత్వం వచ్చేది కాదు, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తేనో పార్టీ కాదు కదా. ఇక్కడ ప్రజలే చెప్తున్నారు మాకు బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే చల్లగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు అఫీషియల్ గా ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటన్నా సరే సంతోషంగా ఉన్నారా? ఒక బిల్డర్లు కానీ, ఒక వ్యాపారస్తులు కానీ, కూలీలు కానీ సంతోషంగా ఉన్నారా? ఎవ్వరు సంతోషంగా లేదు. ఎవ్వరు లేరని అది తప్పు. అసలు వాళ్ళని అడగండి, కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నారు కదా. లేదు సమస్య లేదు, పదవులు కాదు. మా మాజీ ముఖ్యమంత్రి గారు మంచి ఆశీర్వదించిండు, మీకు అవకాశం వచ్చింది, ప్రజలకు న్యాయం చేయండి, అన్ని చిల్లర బొల్లర మాటలు చెప్పకండి అని చెప్పేసి మా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది సోషల్ మీడియా పట్టుకొని రోజు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? మేమేం చేయట్లేదు. ముఖ్యమంత్రి అఫీషియల్ అదే తెలంగాణ అసెంబ్లీలో తిట్టాడు కదా సార్, మీరంతా చూడట్లేదు. అసెంబ్లీలో తిట్టిన ఆయనే ఉపయోగించుకుంటుండు ఈ సోషల్ మీడియాని. ఎవరు స్వచ్ఛందంగా మాట్లాడుతారు తప్ప ఎవరో చెప్తే మాట్లాడటము, లేకపోతే మేము చెప్పియడము అలాంటివి ఏం జరగట్లేదు. మీకు అన్నీ తెలుసు, తెలియకుండా ఒకటి ఏముండదు. ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది. పక్కా నమ్మకం, పూర్తి విశ్వాసం. పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఎవరు ఆగేటట్లేరు. ఆ బస్సులు కాదు, పార్టీ బస్సులు పెట్టినా కానీ ట్రైన్లు ఎక్కి పోతారు. ఎక్కడ దగ్గర చూడండి మీరు, అసలు ఎక్కడ జరగని మీటింగ్ జరుగుతుంది. 28 తారీఖున మాట్లాడతారు తప్పకుండా.